అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కరెంట్ ఉంటలేదట సర్కారు దవాఖాన్లలో కూడా, సిమ్మన చీకటి ఉందట భువనగిరి ఆసుపత్రి కాడ. అసలుకే బాగలేదట కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, ఎంజీఎంల కరెంటు పోయిందన్నాడు కేటీఆర్ సారు. అసలుకే ఖర్చు పెట్టదట కాంగ్రెస్ సర్కారు మనీ, ఎల్ఐంటి కంపెనీలే చూడాలన్నట మేడిగడ్డల పని. హోటళ్లలో వండిన బిర్యానీలు తింటే పోతుందట పానము, ఇళ్లలో మంచిగా వండక తింటేనే బాగుంటారట జనము. కుక్కలోలే మురుగుతుండ్రని అన్నాడు తుమ్మల సారు, పదవిలో లేనప్పుడు వీళ్ళు మాట్లాడలేదా వాళ్ళ తీరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి కొండ మీదికి పోయిండు. మరి ఎన్నికలకు ముందే మొక్కు ఉండేనట, ఇప్పుడు పోయి తీర్చుకున్నాడట. సారుకు వెంకన్న స్వామి దర్శనం మంచిగానే అయ్యిందా? ఆడికి పోయినాక కూడా సార్ ఏమన్నాడో ఆ ముచ్చట్లు అన్ని కూడా సీఎం సార్ మాటలనే ఇందాం పారి. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి. 6 గ్యారెంటీలు అట్లనే పెట్టిరు, అమలు ఎప్పుడు చేస్తారు అంటేనేమో ఏవేవో సాకులు చెప్తుర్రు. రాష్ట్రంలో నీళ్లకు తండ్లాట ఉన్నదని ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కుతుంటే, రైతులు ఒడ్డుగొట్టలేరని సడకల మీదకి ఎక్కి సమరాలు చేస్తుంటే, ఉచిత బస్సులు అందుబాటులో లేవని మహిళా ప్రయాణికులు మండిపడుతుంటే, 2500 ఆడోళ్ళ అకౌంట్లలో వేస్తామన్రు వెయ్యలేదని అతివలు ఆగ్రహంతో ఉంటే, కొండ మీదికి పోయిన సారు రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా నామం బొట్టు పెట్టుకున్న సీఎం సారు ఎంకన్నా సాక్షిగా ఇట్లా నమ్మియబట్టే అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. భువనగిరి సర్కారు దవాఖాన్లో కరెంటు పోయి రోగులు తిప్పలు పడుతురట. అగో వరంగల్ ఎంజీఎం దవాఖాన్లో కదనే కరెంటు పోయింది, నువ్వు భువనగిరి దవాఖాన అంటున్నావు అంటారా? భువనగిరి ఆసుపత్రిలో కూడా పోయిందట. మరి రోగులు ఎట్లున్నారు? కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాకాల కరెంటు ఓవుడేంది, మరి వచ్చిందా లేదా తెలుసుకుందాం పరి. అరే ఈ పేషెంట్ జర సీరియస్ ఉన్నట్టున్నాడు, కరెంటు పోయేసరికి ఆక్సిజన్ బుడ్డి సప్లై ఆగిపోయినట్టు ఉన్నది కదా, జర అవస్థ పడుతున్నాడు. మరి కరెంటు పోయిందని చెప్పి డాక్టర్లు వాళ్ళ ఆర్రాల వాళ్ళే ఉన్నారా, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయిన రాయి ఎట్లా? దవాఖానలను అయితే ఏడగా అనిపిస్తలేరు. వరంగల్ ఎంజీఎం దవాఖానలే కరెంటు పోయి అవస్థలు పడ్డారు. ఇప్పుడు భువనగిరి సర్కారు ఆసుపత్రిలో ఇట్లా దవాఖానల కరెంటు పోతే ఎట్లా చెప్పుండ్రి? వెంటిలేటర్ మీద పేషెంట్ ఉంటాడు, ఇట్లా కరెంటు కట్ చేసుకుంటా కథలు పడితే ఆ పేషెంట్ పరిస్థితి ఏంది? ప్రజల పానాలతో పచ్చి సాడినట్టే కదా. ఇక పైసల మంత్రి కం, కరెంటు మంత్రి కం, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ మాత్రం కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోతలేదు. కావాలనే కాంగ్రెస్ సర్కారు మీద పెండనీళ్లు చల్లుతున్నారన్న తరీకల ఆయన చెప్తుండు. అయ్యా బట్టి విక్రమార్క సారు, కరెంటు లేక ఇండ్లలో ఉండేటోళ్ళకే కాదు, ఆఖరికి సర్కారు దవాఖాన్లలో పానాలు బాగలేక షరీకైనోళ్లకు కూడా పరిశానే ఉన్నదట. గా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్తో మాట్లాడి ఆసుపత్రుల అవస్థలు లేకుండా చూడుండ్రి సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. 1 కాదు 2 కాదు 5 గంటల దాకా కూడా ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు పోయిందట. ఇండ్లలో అంటే కరెంటు పోతే బుగ్గనో ప్యానో బంద్ అవుతుంది, ఏం కాదు. కానీ అదే సర్కారు దవాఖానలో అన్ని గంటలు కరెంటు పోతే అందులో పేషెంట్ల పరిస్థితి ఎట్లా, ఏం కథ అంటుండు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారు. ఇంకా బాగానే అన్నాడు నుండి. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్ లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. నాగర్ కర్నూలు జిల్లాల చెత్తా చెదారంతో నిండిపోయి గవర్నమెంట్ దవాఖాన మొత్తం గలీజ్గా ఉంటే, వరంగల్లో ఉన్న ఎంజీఎం సర్కార్ దవాఖానలో కరెంటుకే దిక్కులేదట. జనరేటర్లు కూడా పనిచేయకుండా ఉన్నాయన్న తరీకలా అనుకొచ్చుండు. పొద్దున్నజాముల 4:30కు పోయిన కరెంటు రాత్రి 9:30 దాకా కూడా రాలేదట. ముఖ్యమంత్రి కాన్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేల దాకా కరెంటు పోతలేదని వాళ్ళేమో కమ్మటి మాటలు చెప్తుంటే, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుత్రరత్నం గారేమో ఇట్లా అంటుండు. మరి గత ప్రభుత్వంలో గవర్నమెంట్ దవాఖానల అవస్థలు లేవా అంటే అప్పుడు కూడా ఉండే, కానీ మరీ ఇంత అద్మానంగానైతే లేకుండేనట. తుంటెత్తేసి ముద్దు ఎత్తుకున్నట్టే అయ్యిందట. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఏడున్నరయ్యా, తమరు మంత్రిగిరి ఎలగబెడుతున్న శాఖల సవలతులు చక్కగా లేక ఆసుపత్రుల ఆరోగ్యం దినానికి ఇంత క్షీణిస్తున్నదట. మీరే పెద్ద మనసు చేసుకుని పేషెంట్లకు మంచిగా ట్రీట్మెంట్ అందేటట్టు చూడుండ్రి సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లలు కిందికి కుంగినాయి కదా, వీటిని మంచిగా చేసేది ఎల్ఐటి కంపెనీ అనట. మళ్ళీ సర్కారు బ్యారేజ్ మంచిగా చేసేందుకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయదట. అగో సర్కారు ఖర్చు చేయకుంటే బ్యారేజ్ ఎట్లా మంచిగా అవుతుంది అంటారా? మొత్తం ముచ్చట చెప్తా పాండ్రి, మీకే అర్థమవుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు పనులు చేసిన ఎల్ఐటి కంపెనీ వాళ్ళే ఇప్పుడు బ్యారేజ్ల కిందికి కుంగిన 3 పిల్లలను మంచిగా చేస్తారు. అంతే తప్పితే షెయి సర్కారు రూపాయి కూడా బ్యారేజ్ పనులకు ఇయ్యదని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నీళ్ల శాఖ అధికారులకు చెప్పుకొచ్చిండట. వచ్చేది వానకాలం కాబట్టి బ్యారేజ్లకు వరద నీళ్లు వస్తాయి. అట్లనే బ్యారేజ్ బందోబస్తుగా ఉంటేనే అప్పటికి నీళ్లు ఇడిచేందుకు వీలుంటదని అధికారులు సీఎం సార్కు చెప్పిరట. అట్లయితే బ్యారేజ్ ను ఏ కంపెనీ అయితే కట్టిందో వాళ్ళను పైసలు పెట్టుకోమనుండ్రి అన్న తరీకల రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చిండట. ఎల్ఐటి కంపెనీలు ఎప్పుడు ముంగడబడి పనులు చాలు చేస్తారో వాళ్ళ పుణ్యాన్న మేడిగడ్డకు మేలు జరిగితే అదే 10,000 అనుకుంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాగర్ కర్నూలు సర్కారు దవాఖానలకు ఒక రోగానికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకుందామని పోతే ఇంకా కొన్ని రోగాలు ఉచితంగా అంటుకునే తట్టున్నాయట. అగో ఆసుపత్రి అంటేనే రోగాలు కమ్మి చేస్తేందుకు పెడతారు. అసలు దవాఖానకు పోతే బీమార్లు ఫ్రీగా అంటుకునుడు ఏంది అంటారా? అయితే వీడియోలతో సహా చూసుకుంటా మీరు ఈ ముచ్చట మొత్తం వినవలసిందే. చెత్తబుట్టీలలో వేయవలసిన చెత్త చెదారం ఇట్లా ఆసుపత్రి గోడల్లో ఉన్నది. దవాఖాన మొత్తంలో ఏ గోడ సందులో చూసినా గానీ ఇంతే గలీజు. చెత్తల ఆసుపత్రి ఉన్నదా, ఆసుపత్రిలో చెత్త ఉన్నదా అన్నట్టున్నది. అటు దిక్కు నడుచుకుంటా పోవాలంటేనే గలీజు వాసన వైక్కు అని వాంతికి వచ్చినట్టు అవుతుందట. కొందరికి వాసన పడక కక్కుకున్నోళ్ళు కూడా ఉన్నారట. మరి ఇంత చెత్త వేరకపోతుంటే నెల సర్కారు తన జీతాలు తీసుకుంటున్న సర్కారు దవాఖానలలో ఉన్న స్టాఫ్ ఏం కమాయి చేస్తున్నట్టు? ఆడ వారేసిన పాసిపోయిన బువ్వల పురుగులు పడుతున్నాయా లేవా అని పరీక్ష పట్టి చూస్తుండ్రా? ఈడికే సర్కారు దవాఖానలలో సేవలు చక్కగా అందిగా అలవడతలేవు. రోగులు అవస్థలు పడుతున్నారని అట్లా ప్రజలు గోసపడుతుంటే దానికి తోడు మళ్ళా ఇదో గలీజు. ఓ దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఏంది ఇది? మన సర్కారు దవాఖాన్లు చెత్తతోని నిండిపోతున్నాయి. అవిటి కథేందో చూడుండ్రి. చెత్తా చెదారంతో చెండాలం అయ్యేందుకు కారణమైన వాళ్ళ మీద చర్యలు గట్టిగా తీసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏడికి పోయినా పబ్లిక్ సన్నబియ్యమే అడుగుతున్నారట. అందుకే సన్నబొడ్లను రైతులు ఎక్కువ పండించాలని సన్నబొడ్లకే బోనస్ పెడుతుర్రట. దొడ్డు వడ్లే అన్నదాతలు ఎక్కువ పండిస్తుంటారని అందరూ అంటుంటారు. ఇప్పుడు ఈ సన్నబియ్యం సన్నబొడ్ల ముచ్చట మళ్ళా ఎవరు చెప్పిండ్రే బాలన్న అంటారా? చెప్పుడేందుకు మీరే చూడుర్రి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు, మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం సన్నవడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం. మరి సన్నబియ్యం పండించకుండా, సన్నవడ్లు పండించకుండా సన్నబియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది? అగో మహిళా మంత్రి సీతక్క కూడా సన్నబొడ్లకే బోనస్ ఇస్తామని చెప్తున్నట్టున్నది కదా అసెంబ్లీ ఎన్నికల ముంగట. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా సన్నబొడ్లు పండించి సన్నబియ్యమే తీయాలని అప్పట్లో కేసీఆర్ సార్ అంటే ప్రజల తరపున నిలబడి అప్పట్లో కొట్లాడింది. ఏమని? సన్నబియ్యం పండించేందుకు రైతుకు లాగోడు ఎక్కువైతుంది, పంట ఎక్కువ వండది. అదే దొడ్డుబొడ్లు పండిస్తే పంటకు పెట్టుబడి తక్కువనే అవుతుంది, పంట కూడా బాగానే వండుతుంది అని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం సీతక్క ఏమంటున్నది? అందరు మంత్రుల లెక్కనే మహిళా మంత్రి సీతక్క కూడా సన్నబియ్యంకు బోనస్ ఇస్తామని అంటుంది. అంటే చూడుండ్రి రాజకీయం లీడర్ల మాటలు ఎట్లుంటాయో. ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడు రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీసీలను మోసం చేసేందుకు ఇందిరామ్మ రాజ్యం ఇకమతి చేస్తున్నదట. అగో అసెంబ్లీ ఎన్నికలప్పుడే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు కామారెడ్డి విజయబేర్ల బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉంటామని కథలు చెప్పిండు. ఇప్పుడు మళ్ళా మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడ్డదని ఎవరన్నారంటారా? చూడుండ్రి మీరే. చూసిన్రా బీసీ బిడ్డలంతా ఇట్లా ప్లకార్డులు పట్టుకుండ్రు. హైదరాబాద్ గడ్డ మీద ట్యాంకు బండ్ కాడున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇయ్యకుంటే మంచిగా ఉండదు, మాట తప్పము మడిమెదింపమన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట మీద ఉండాలి. సిద్ధరామయ్య సార్ ప్రకటించినట్టు బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలి, లేకుంటే ఊకునేదే లేదు. జూన్ 8 తారీఖు నాడు మహాధర్నా చేస్తాము. అట్లా కూడా దిగి రాకుంటే జూన్ 15 తారీఖు నాడు సెక్రటేరియట్ ను ముట్టడించి బహుజన బిడ్డల బలమేందో కాంగ్రెస్ సర్కారుకు చూపిస్తాం అని బలంగానే చెప్తుండ్రు. ఇక ఈ ముచ్చటరికైన రక్షక భటులు రంగంలోకి దిగిండ్రు, సముదాయించుర్రు. ఓ రేవంత్ రెడ్డి సారు ఎన్నికల్లో గెలవాలని ఎచ్చులకు ఏవేవో హామీలు ఇస్తుర్రు. అవి ఇగో ఇప్పుడు ఇట్లా మిమ్ములనే నిలదీసే కాడికి వస్తున్నాయి. మాట నిలబెట్టుకోకపోయిండ్రు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో హోటళ్లలో బిర్యానీ తింటున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని మొత్తం మూసీ నదుల ముంచిలా పట్టినట్టే. అగో తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద బిర్యానీ అంటే దునియాలనే ఫేమస్. అసోటిది ఆ బిర్యానీ తింటే ఏమవుతుంది అంటారా? ఇట్లా చెప్పుడేందుకు డైరెక్ట్ చూపెడతా పార్రి. చూసిండ్రా ఫుడ్ టాస్క్ ఫోర్స్ టీం ఆఫీసర్లు పట్నంలో ఉన్న కొన్ని రెస్టారెంట్లకు పోయి వంటశాలను చూస్తే ఏమున్నది అంత ఆగమాగం చందన ఉన్నదట.
ముంగట చల్లటి ఏసీ రూము, చెక్కున మెరిసే లైటు బుగ్గలు, చూడంగానే సూపర్ ఉంది అనేటట్టు ఉండే కుర్చీలు టేబుల్ల చూసి మురుసుకుంటా ఓటర్లకు పోయి తింటిరా పైసలు పెట్టి రోగాలను మీరే కొని తెచ్చుకున్నోళ్ళు అవుతారు. ఓటర్లల్లో ఖరాబైన మైదాపిండి, 3-4 దినాల కింది చికెను, మిగిలిన సూపులు, సాసులు, టైం అయిపోయిన తినుబండారాలు అన్నీ అడ్డమైనయే వాడుతున్నారని ఆ ఓటర్లలో బండారం బయట పెట్టిండ్రు. ఇట్లా వాడుతున్న కొన్ని ఓటర్ల మీద చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెప్పుకొచ్చిరట. మేము కూడా చెప్పే కాడికి చెప్పినాము. అంత తినాలనిపిస్తే మీరే దగ్గరుండి కూర కొట్టించుకొని తెచ్చుకొని ఇంట్లో వంట చేసుకొని తినుండ్రి. మీ పానాలే 10 కాలాలు పైలంగా ఉంటాయి. ఓటర్ల తిండి తిని ఒళ్ళు ఖరాబు చేసుకోకూర్రి. చెప్పే కాడికి చెప్పినాము, వినకపోతే మీ ఇష్టం. ప్రతిపక్ష నాయకులకు బోనస్ అంటే ఏందో కూడా చక్కగా తెలియదట. కానీ బోనస్ ముచ్చట చెప్పిన కాని నుంచి మొరుగుతున్నారట. అగో మాట్లాడుతున్నారు అనబోయి మొరుగుతున్నారు అంటున్నావా బాలన్న అంటారా? కాదు మొరుగుతున్నారట నిజంగానే. ఇగో ఇనుండ్రి మీరే. ప్రాథమికంగా నిన్న క్యాబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మొరుగుతున్నారో మీరు చూశారు. అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోకస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు. ఇన్నరా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఏమంటున్నాడో? బోనస్ కు బోగస్ కు అర్థం తెలియని లీడర్లు ఇయ్యాల మురుగుతున్నారని అనుకొచ్చుండు. మరి మురిగేటి అయితే కుక్కలు, బోగస్ అనేటోళ్లను కుక్కలని అంటుండా ఎట్లా అంటే ఏమో మంత్రి సార్ అట్లెందుకు అంటాడు. కానీ ఇట్లా సన్న ఒడ్లు వండించే రైతులకు 500 బోనస్ ఇస్తామని కేబినెట్ మొట్టమొదల ఆమోదం తెలిపితేనే ఇట్లా వర్రుతున్నారని అంటుండు. అయ్యా తుమ్మల సారు, మరి మీరు ఎన్నికల ముంగట ఇదే మాటను మంచిగా చెప్తే ఇప్పుడు ఎవరు మీ మీదికి మురిగేటోళ్ళు కాదు కదా. మీరు చెప్పిన మాటలకు మీరు ఇచ్చిన హామీలకు మొరుగుడే కాదు ఖర్చుడు కూడా తక్కువనే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్డు పక్క పొంటి టక్కరై పడి ఉన్న ఓ పెద్ద మనిషిని చూసిన కల్వకుట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు వెంటనే తన ఎస్కార్డు బండిలా ఎంజీఎం ఆసుపత్రికి వేసుకపోమని చెప్పిండు. సార్ అట్లా సడకు మీద పడి ఉన్న మనిషికి సాయం చేసుడు చూసి అందరూ తారీఫు చేస్తున్నారు. మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి అని కూడా కొందరు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారట. చూసినరా నడుముకు చేతులు పెట్టుకొని అయ్యో టక్కరెట్లా అయింది ఏం కథ అని అక్కడ వాళ్ళను అరుచుకున్నాడు. ఆయన సొంత ఎస్కాట్ వాహనంలోనే ఏపిచ్చి ఎంజీఎం దవాఖానకు పంపిండు. ఇట్లా చాలా మంది లీడర్లు చేసిండ్రు. కానీ కొంతమంది అంబులెన్స్ కు ఫోన్ చేసి అది వచ్చేదాకా ఆగి ఎక్కిచ్చిర్రు. కానీ కేటీఆర్ సార్ అట్లా కాదు. ఈ కాంగ్రెస్ సర్కార్లో సర్కార్ దవాఖానలే చక్కగా పనిచేస్తలేవు. ఇంకా ఆసుపత్రికి తీసుకుపోయేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉన్నాయో లేవో. ఒకవేళ ఫోన్ చేసినా వచ్చే వరకు ఆలస్యం అవుతుంది అనుకున్నాడో గానీ వెంటనే ఇట్లా వేసి పంపించిండు. కానీ అధికారం పోగానే కల్వకుట్ల తారక రామారావు సారుల ఎంత మార్పు వచ్చిందో చూడుండ్రి. కాంగ్రెస్ తీసుకొస్తున్న మార్పు లెక్కనే అనిపిస్తున్నది. ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఆపది సంపదని అరుచుకుంటే మళ్ళా కారుకే ప్రజలు ఓట్లు గుద్దేటోళ్ళు. కానీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే బాగుండు కానీ చేసిండా అట్లా? ఎవరైనా తట్టు దాకితేనే బట్టగడతారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ ఎంఆర్ఓ మేడం ఎంత యుగురంగాల పని చేసిందంటే ఒకళ్ళ పేరు మీద ఉన్న భూమిని ఇంకొకళ్ళ పేరు మీదకి ఎక్కించిందట. అట్లా ఇబ్బందులు రావద్దనే ధరణి పోర్టల్ పెట్టి భూముల దరిద్రం అంతా తీసేసింది అంటారు. మనిషి ఏలి ముద్రలు పెట్టకుంటే రిజిస్ట్రేషన్ కాదు. అటువంటి కానూను ఉన్నాక కూడా ఎంఆర్ఓ మేడం ఎట్లా ఎక్కించింది అంటారా? ఈనుండ్రి. నీకు క్రాప్ లోన్ ఉంటుంది, బుక్ పట్టదారు పాస్బుక్ బ్యాంకులో ఉంటుంది. ఉండగా కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ కూడా లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ చేసి నా భార్య నుండి నాకేమైనా డైవర్స్ అయిందా? ఒకవేళ లేకపోతే తెలియకుండా ఎట్లా అగో చూసిండ్రా, ఓ చేతుల ఫ్లెక్సీ పట్టుకొని ఇంకో చేతుల పురుగుల మందు డబ్బా పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం ముంగట లొల్లి పెడుతున్న ఈయన పేరు రాజ్కుమారు. ఈయన ఇంటామె స్వప్న పేరు మీద ఉన్న భూమిని ఎంఆర్ఓ మేడం వేరేటోళ్ళ పేరు మీదకి ఎక్కిచ్చిందట. క్రాప్ లోన్ తీసుకొని పాసుబుక్ బ్యాంకులో కుదబెడితే బుక్కు లేకుండా ఎట్లా చేసిండ్రని ఎంఆర్ఓ మేడంను గట్టిగానే అరుచుకున్నాడు. ఆడున్న పోలీసులు కూడా చేతులు బట్టి లేపి సముదాయించ చూస్తున్నారు. కానీ ఎవరైనా లేపాలని చూస్తే చాలు ఈడనే ఎంట్రీ దాయి చస్తా నాకు న్యాయం జరగాలి అంటున్నాడు. ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సర్కారు కొత్త కొత్త కానూన్లు తెస్తుంటే ఇటువంటి తహసీల్దారులు మాత్రం ఏవి పట్టించుకోకుండా వేరేటోళ్ళ పేర్ల మీద భూములు చేయబట్టిరి. ఓ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు ఏడున్నర సారు మీ శాఖల ఎంఆర్ఓలు ఇట్లా మంది పేర్ల మీదకి భూమి ఎక్కిస్తుర్రట. మరి మీరు ఇట్లనే చేయమన్నారా? ఎట్లా ఎంట్రీ డబ్బాలు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసు గల్మల్లా కూర్చొని పురుగుల మందు గట్టగట్ట తాగుతామనే కాడికి వచ్చే ఇదేనా మీ కాంగ్రెస్ వాళ్ళు తెస్తామన్న మార్పు అని మంచిగానే అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న హైదరాబాద్ గడ్డ మీద కశ్మీర్ అందాలు కండ్లు చెదిరిపోయేటట్టుగా అల్లబడుతున్నాయి. అగో కశ్మీర్ భారతదేశం బార్డర్ల కదనే ఉండేది. నువ్వేందే బాలన్న హైదరాబాద్లో ఉన్నది అంటున్నావు అంటారా? భారత సరిహద్దును ఆనుకొని ఉన్నది అసలు కాశ్మీరు. భాగ్యనగరంలో ఉన్నది మాత్రం దాని లెక్కనే ఉండేది. కశ్మీర్నే కాపీ ఎందుకు చేసిర్రు అంటారా? ఈసారి చెప్తుండే నుండి బయట 45 డిగ్రీ వేడి హీట్ ఉంటే ఇక్కడ 5 డిగ్రీ సెల్సియస్ ఉన్నది.
ఒక మనం కాశ్మీర్ వెళ్ళకుండా మన హైదరాబాద్ అనే కాశ్మీర్ చిన్న ఫీలింగ్ చేసుకుని మన పిల్లలకి హ్యాపీగా సమ్మర్ నిన్నీయాల మొగులు మెత్తగా ఉండి సల్లసల్లగా ఉన్నది కానీ అదే మొన్నటిదాకా ఎట్లుండే ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడదామంటే మాడవలిగే తట్టు ఎండలు కొట్టే కదా. అందుకే ఆ ఎండల నుంచి బయటపడి కాశ్మీర్లో ఉన్నట్టు చల్లగా ఉండాలని 45 డిగ్రీల ఎండల ఉన్నోళ్లను 5 అంటే 5 డిగ్రీల చల్లటి వాతావరణంలో ఉండేటట్టు ఇట్లా ఏర్పాట్లు చేసిరట. పిల్లలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్న బుడ్డ కాశ్మీరు అందాలు కళ్ళారా చూసిపోవాలని దాని దగ్గరుండి తయారు చేయించిన మిర్జా రఫీక్ బేగ్ సారు అంటుండు. సారు మరి టికెట్ ఎంత? ఇది 100 రూపీస్ టికెట్ లో మీరు చిన్న కాశ్మీర్ వచ్చి చూడాలని మేము కోరుతున్నాం. మా అంటే 100 రూపాయల టికెట్ అంటే చాలా అగ్వనే. పోయేటోళ్ళు ఉంటే పోయిరాండ్రి. చూసిర్రు కదా, వీడియోలు చూస్తేనే ఇంత అందంగా కనిపిస్తున్నది. ఇంకా ఆడదాకా పోయి చూస్తే అస్సలు ఉంటుంది అనిపిస్తలేదు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లు అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్లు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట్లు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని